వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే కాంబినేషన్లో చేసుకునే కూర చారు రెసిపీ. ఇక్కడ నేను బీన్స్ మెంతం ఆలు కూర చేస్తున్నాను, అలాగే రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే మనం కూర చారు ప్రిపేర్ అయిపోతే ఈజీగా హడావిడి లేకుండా మార్నింగ్ అయితే వంట చేయొచ్చు మనం. ఒక పెద్ద సైజు మెంతం కూర కట్ట, మీడియం సైజ్ 2 ఆలు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1/2 kg బీన్స్ కోసం అయితే చూపిస్తున్నాను. కట్ చేసిన ఆలు, మెంతం కూర కడిగి ఆకుకూరల నుంచి నీళ్ళు లేకుండా పిండేసుకొని ఆలు మెంతం కూర సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒక చోట పెట్టేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. చారు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. ఇందులోకి జీలకర్ర ధనియాలు వేసి కచ్చాపచ్చా అయితే దంచి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు మెంతం కూర ఆనియన్ వేసి ఐ ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు అయితే కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మనం ఈ బీన్స్ కర్రీలో ఎల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయము. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఐ ఫ్లేమ్లోనే ఉడికిద్దాము. 10 నిమిషాల తర్వాత మనకు ఆనియన్ మగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఈ టైంలో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే వేసి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టడం వల్ల మనకి బీన్స్ ఆలు తొందరగా ఉడికిపోతుంది, ఫ్రై అనేది మాడిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు చారు కోసం మరో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కచ్చాపచ్చగా దంచిన వెల్లిపాయలు ఎండుమిర్చి వేసి కలిపి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి కలిపి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మనం ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని చారుకు సరిపడేంత నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, ఈ రసంలో చక్కెర వేస్తే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను నేను. చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వాడచ్చు. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు కచ్చాపచ్చాగా, అది కూడా వేసేసి కొత్తిమీర వేసి కలిపి ఐ ఫ్లేమ్ పైనే ఒక 10-15 నిమిషాలు చారుని అయితే మరగనివ్వాలి. ఈ చారు మరిగేలోపు మనం ఒకసారి కర్రీని అయితే చూసేద్దాము. మూత తీసి చూస్తే మనకి ఇక్కడ కర్రీ అయితే దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనము మొత్తం మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు చారు కోసము కొన్ని మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి మరుగుతున్న చారులో వేసి ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇక్కడ మన చారు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి కర్రీ అయితే ఒక 80% అయితే కుక్ అయిపోయింది కదా. ఇందులోకి ఇప్పుడు మనము కారము, ఉప్పు, పసుపు వేసి ఒకసారి అయితే మిక్స్ చేస్తాము. ఎక్కువ సార్లు కలపొద్దు ఈ కర్రీని, ఆలు వేసినాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కదా. ఆలు అనేది మెత్తగా అయిపోయి ముద్దలాగా అయితే అయిపోతుంది కర్రీ, పొడి పొడిగా అయితే ఉండదు. మధ్యలో మెల్లగా కలుపుతూ మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసిన 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ వదిలింది అని అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ పొడి పొడిలు ఆడుతూ వచ్చింది కదా మనకి బీన్స్ కర్రీ. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్లో ఉందో, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ కర్రీ చారు కాంబినేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కాంబినేషన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.